వారి ఆత్మలను కూడా నేను చూశాను అన్నాడు. వాళ్ళు అప్పుడు చనిపోయారు కానీ తర్వాత వాళ్ళు బ్రతికిన వారై 1000 సంవత్సరములు ఆయనతో కూడా రాజ్యం చేస్తారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతారు. హల్లెలూయా. నీ పరిస్థితి నువ్వు బ్రతుకుతో ఈ బ్రతుకు ఎంతటితో ఎండ కాదు. ఇంకో బ్రతుకు లేదు బైబిల్ బట్టి, ఇంకో గ్రంథాలను బట్టి ఉందేమో. బైబిల్ బట్టి మనిషికి ఇంకో బ్రతుకు లేదు. ఈ బ్రతుకులోనే నువ్వు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కనుక ఈ బ్రతుకులో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవుడు చెప్పినట్టు బ్రతికిన అనేక మంది ఆయన రాజ్యంలో ఆయనతో ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈరోజు తీర్మానం చేసుకుని నేను ఆయన కొరకు బ్రతుకుతానని ఒక నిర్ణయానికి వస్తే నిన్ను కూడా ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టి తీర్పు తీర్చేవాడిగానే కానీ తీర్పు తీర్చబడేవాడిగా నిన్ను చేయడం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. అంతేకాదు 20వ అధ్యాయం 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, ఎవరో చనిపోయిన వారందరూ, నీ తాత 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 ముత్తాతలందరూ, ఆ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఎదుట నేను చూస్తున్నా. అందరు నిలబడాలి. భూమి మీద పుట్టిన ప్రతివాడు ఆ సింహాసనం ఎదుట నిలవబడాలి. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా అందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడటం నేను చూశాను అన్నాడు. అది కరెక్టే. నమ్మితే నువ్వు కూడా చూస్తావు. ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. నిలవబడినట్టు చూసింది. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథాలు ఉన్నాయి అక్కడ. నీ లైఫ్ హిస్టరీ పుట్టిన కాడి నుంచి నువ్వు చచ్చిపోయేదాకా నీ హిస్టరీ అంతా అక్కడ వ్రాయబడి ఉన్నది. నీ లైఫ్ హిస్టరీ నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు చేసిన పనులు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు నడిచిన నడత, నీవు జీవించిన జీవితం నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు నీకు ఒక చిట్టా పెట్టాడు, ఒక గ్రంథం పెట్టాడు, ఒక ఖాతా బుక్ పెట్టాడు. అంతర గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున చనిపోయి బ్రతికిన వారు అందరూ బ్రతుకుతారు. అందరూ చేసిన పనులను బట్టి తీర్పు ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు అక్కడే వ్రాయబడింది 22వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 22:3. ఇక మీదట శాపగ్రస్తమైన దేనియు దానిలో ఏమి ఉండదో, శాపగ్రస్తమైనది ఏమి ఉండదో. శాపగ్రస్త సాతాను సంబంధులు అక్కడ ఎవ్వరు ఉండరు. అది పరిశుద్ధులు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ దేవుడు ప్రభు అయిన క్రీస్తు ఉండే చోటు. అది శాపగ్రస్తమైనది ఏది ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఆ సింహాసనము దానిలో ఉండును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఆ సింహాసనం దానిలో ఉంటది. ఆయన దాసులు ఏం చేస్తారట? ఆయన దాసులు ఆయన సేవిస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వెవరో సైతాను దాసుడువా? మొదలు పెట్టారు. సారా దాసు, యేసు దాసు, లేకపోతే ఇంకో దాసు, ప్రభు దాసు, ఏదో దాసు, ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖ దర్శనము చేయుచు ఉండరు. ఆయన నామము
వారి నొసల యందు ఉండును. రాత్రి ఇక ఇక రాత్రి ఉండదు,